వర్షాల తర్వాత మార్నింగే ఎండొచ్చేసింది. ఆశ్రమానికి ఉదయం 5:30 మధ్యలో వచ్చేస్తాం. రాగానే అంతా రెడీ చేసుకొని వంట ప్రిపేర్ చేస్తాం. గురువారం జరిగే అన్నదానంలో ఎక్కువగా వైట్ రైస్, పప్పు, చట్నీ లేదంటే కర్రీ, సాంబారు, మజ్జిగ కామన్గా ఈ 3 పార్సల్స్ చేసి పంపిస్తాము. ఒక్కోసారి ఇట్లా బిర్యానీ చేస్తాం. బిర్యానీలోకి కాంబినేషన్గా బంగాళదుంప, మిల్ మేకరు, పచ్చి బఠానీ, టమాటాలతో కుర్మా చేశాడు. మా శ్రీన్ బాబాయి ఆశ్రమానికి పార్సల్స్ కోసం ప్రతి గురువారం వంట చేసేది ఇతనే ఎక్కువగా. తను రాకపోతే నేను చేస్తుంటా. ఇంకా బిర్యానీ కుర్మా అయ్యే లోపల మజ్జిగ ప్యాకింగ్ చేయడానికి రెడీ చేస్తున్నారు. ఫుడ్ అంతా ప్యాకింగ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం, ఈ సర్వీసెస్ చేయడానికి చుట్టుపక్కల విలేజెస్ నుంచి చాలా ఇంట్రెస్ట్గా వస్తుంటారు. లక్ష్మి గారు, శ్రీను గారు, హేమలత ఆంటీ, అప్పారావు అంకులు, రాజేశ్వరి ఆంటీ, ఏస్రాన్ ఆంటీ, వెంకటేశ్వరరావు అంకులు, దుర్గారావు అంకులు, సతీష్, వీరంకయ్య అంకులు, తాతారావు గారు, తాతారావు అన్న, రమేష్, హనుమంతు, ఇక్కడ కనిపిస్తున్నారు కదా మోహన్ రావు గారు, వితౌట్ మిస్సింగ్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి వన్ డే కూడా మిస్ అవ్వలేదు. ఈ వీక్ స్వామీజీ కాశీ విశ్వనాథుడి దర్శనం కోసం వారణాసి వెళ్ళారు. నెక్స్ట్ వీక్ కల్లా వచ్చేస్తారు. ఫుడ్ అంతా పార్సల్స్ కంప్లీట్ అయ్యాక ఇట్లాగా ఏ విలేజ్కి ఆ విలేజ్ బ్యాగుల్లో సర్దేస్తాము. ఇట్లా ఇక్కడ 4 విలేజెస్కి వెళ్తాయి. ఒక విలేజ్లోనే 2 ప్లేసెస్కి డిఫరెంట్గా తీసుకెళ్తారు. ఈ వీక్ అన్నదానం చేసింది సత్యనారాయణ రాజు గారు, సీతానగర్ ప్రణవి. ఆ పాప రైస్ బ్యాగ్ ఇచ్చింది. పార్సల్స్ని ఇలా చేతికి అందిస్తాం.